వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఎల్ నినో ఈసారి మరింత తీవ్ర రూపం దాల్చే దిశగా సాగుతోందని తాజా అంతర్జాతీయ వాతావరణ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఇప్పటికే 2.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం 1.55 డిగ్రీలు ఉండగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో 0.6 డిగ్రీలు పెరగడం ఎల్ నినో వేగంగా బలపడుతున్నదనే సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి అత్యంత శక్తివంతమైన ఎల్ నినోగా మారే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం ఇప్పటికే భారత ఉపఖండంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలకు ఊతమిచ్చే బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాట్లు తగ్గిపోతుండగా అరేబియా సముద్రంలో కూడా వాతావరణ వ్యవస్థలు చురుకుదనం కోల్పోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వర్షపాతం అసమానంగా నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసి వరదలు సంభవిస్తుండగా మరికొన్ని ప్రాంతాలు తీవ్రమైన వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఋతుపవనాల సహజగమనంలో ఏర్పడుతున్న ఈ అసమతుల్యతకు ఎల్ నినో ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పులను అంచనా వేసే కీలక సూచికనే నినో 3.4 గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైతే ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 2.1 డిగ్రీలకు చేరుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గ్లోబల్ సీజనల్ క్లైమేట్ మోడళ్ల ప్రకారం రానున్న నెలల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎల్ నినో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఒకసారి బలపడిన ఎల్ నినో 9 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి అత్యంత బలమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం 80% వరకు ఉంది. ప్రపంచంలోని 14 ప్రధాన వాతావరణ నమూనాల విశ్లేషణ ప్రకారం ఈసారి నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2015-16లో నమోదైన చారిత్రాత్మక ఎల్ నినో కంటే కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంచనాలు నిజమైతే సముద్రాల నుంచి విడుదలయ్యే అపారమైన ఉష్ణశక్తి మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కలిసి వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రోజుల తరబడి తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని కూడా సూచిస్తున్నారు. భారతదేశంలో ఎల్ నినో ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపించేది ఋతుపవనాలపై, వ్యవసాయ రంగంపైనే. స్వాతంత్ర్యానంతరం 1951 నుంచి ఇప్పటి వరకు నమోదైన 25 ఎల్ నినో ఘటనల్లో 16 మధ్యస్థ లేదా తీవ్రమైనవిగా గుర్తించగా వాటిలో 12 సందర్భాల్లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంట దిగుబడులు తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తి క్షీణించడం, రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగాధిపతి ఆచార్య సివి నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో అతివృష్టి, ఆకస్మిక వరదలు సంభవిస్తుండగా దక్షిణ భారతంలో తేమగాలులు తగ్గిపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. భూమధ్య రేఖ, పసిఫిక్ ప్రాంతం, ఉత్తర భారతదేశం మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం తగ్గిపోవడం వల్ల ఋతుపవనాల సహజ ప్రవాహం దెబ్బతింటోందని ఆయన వివరించారు. ప్రస్తుతం పసిఫిక్ సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.1 డిగ్రీలు అధికంగా నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందన్నారు. అయితే ఒక ఆశాజనక పరిణామంగా హిందూ మహాసముద్రంలోని ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రస్తుతం తటస్థ స్థితి నుంచి క్రమంగా పాజిటివ్ దిశగా పయనిస్తోందని సివి నాయుడు పేర్కొన్నారు. ఇది మరింత బలపడితే హిందూ మహాసముద్రం నుంచి తేమగాలుల ప్రవాహం పెరిగి వచ్చే నెల నుంచి దక్షిణ భారతంలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉందన్నారు. అయితే అది ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుందని చెప్పలేమని, పరిస్థితులను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఎల్ నినో ఘటనలు మరింత తీవ్రంగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు వ్యవసాయం, జలవనరుల నిర్వహణ, తాగునీటి ప్రణాళికలు, విపత్తు నిర్వహణ వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల ఎంపిక, సాగు విధానాల్లో తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పరిణామాలు కేవలం ఒక వాతావరణ మార్పు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే కీలక సంకేతాలుగా పరిగణించాలని వారు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.